యవనస్తులు మరియు స్త్రీ పురుషులు. సో సండే స్కూల్కి వెళ్ళాలి కనుక ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే హెయిర్. ఏంటంటే హెయిర్ అంటే జుట్టు. ఏంటండి? జుట్టు, వెంట్రుకలు. హల్లెలూయా. ఏంటి జుట్టు అనగానే చాలా మందికి తెలుస్తుంది. ఎవరైనా ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళు మన చర్చిలో ఉన్న వాళ్ళు అంటే రావాలి. ఇద్దరు ఉన్నారు, రండి. కమ్. ఇంకా మీలో స్త్రీలలో కూడా కమ్ ఫాస్ట్. రేచల్ అండ్ షారా కమ్. ఇంకా రండి రండి, అలాగే రండి ఉన్నట్టే రండి. ఇంకా స్త్రీలలో ఎవరికైనా ఉన్నాయా? ఏంటంటే మా జుట్టు అంటే ఊడిపోయిందండి అండి, జుట్టు కనపడలేదు, ముసుగులే కనపడుతున్నాయి. కరెక్ట్గా ఇది ఇద్దరు చేస్తున్నాం. హెయిర్ ఒకసారి చూపించాలి. ఫ్రంట్కి వెనక్కి కదా, ఫ్రంట్కి చూపించి. ఓకే, క్లాప్స్ కొడదాం. దేని క్లాప్స్ అనేది వాక్యం మనం వెళ్ళాక తెలుస్తుంది. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న పాస్టర్ గారు కూడా మంచిగా చుట్టుంటుంది ఎక్కువ. సో దేవునికి మహిమ కలుగును గాక. సో ఇది జుట్టు, హెయిర్ ఇది సైన్ ఆఫ్ గ్లోరీ, అంటే కాన్సంట్రేషన్ అండ్ ఒబీడియన్స్. సో వీటి గుర్తుగా ఉంది. సో దేవుడు అంట జుట్టు కోసం చాలా కేర్ చూపించాడంట. ఏంటి జుట్టు కోసం కేర్ చూపించడం? చాలా మంది జుట్టును ఫ్యాషన్కి వాడతారు, స్టైల్గా ఇలా వేసి చూపించినట్టు అలా వాడతారు. అదేవిధంగా చాలామంది జుట్టు రాలిపోతుందని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, చాలామంది ఇక్కడ చూస్తే ఇదంతా ఎగిరిపోతుందని ఇక్కడెక్కడ చిన్న చిన్న కణాలు పెట్టి అందులోని బాడీలో ఉంటున్న వెంట్రుకలు ఉంటాయి కదండి, గట్టిగా ఉన్న వెంట్రుకలు అవి పెడితే అక్కడ మొలుస్తాయని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. 10,000, 20,000, 30,000, 50,000, లక్ష రూపాయలు పెట్టి జుట్టును పెట్టించుకొని మళ్ళీ పెరిగించుకోవాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి ఎవరైనా చేయించుకోవాలంటే. కానీ దేవుడు అంటున్నాడు, బైబిల్ అంటుంది జుట్టు గురించి చాలాసార్లు బైబిల్లో చెప్పబడింది. జుట్టు ఒక మహిమకు లోబడి ఉండడానికి గుర్తింపుకు, అదేవిధంగా విధేయతకు గుర్తుగా ఉంది. ఏంటంటే ఈ జుట్టులో ఎంత ఉందా అని అనుకోవచ్చు. ఏంటంటే ఈ జుట్టులో ఎంత ఉందా? చాలామంది డాండ్రఫ్ తల అంతా పట్టేసినప్పుడు చెప్తారు ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్స్ షాంపూ అంట వాడి స్నానం చేస్తే జుట్టులో ఉన్న డాండ్రఫ్ అంతా వదిలేస్తుందంట. ఏంటంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ అంట. సో ఎప్పుడైనా చేయాలంటే ఎక్కువ మాకు చెప్పింది ఏంటంటే 2 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే డాండ్రఫ్ పోతుంది అంటారు. సో రీసెంట్గా కూడా నేను హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది, కట్ చేయించాలని నాకు సమయం దొరకలేదు. నాకు మా ఆఫీస్లో అడగట్లేదు, ఏంటి నాకు అడగట్లేదు నా హెయిర్ కోసం పెరిగిపోతుంది కదా. జనరల్గా అడుగుతారు బ్యాంక్స్లో వద్దు అనేసి. వాళ్ళు అనుకున్నారంట, మీ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, బాబు పుట్టినంత వరకు మీరు కట్ చేయరా అని అడుగుతున్నాను. ఇదేంద్రా ఇదేదో బాగుంది, సరే పెంచుకుందాం అనేసి లైట్ తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. సో ఈ జుట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనమందరం కూడా జుట్టుని నీట్గా ఉంచుకోవడానికి, అదేవిధంగా ఎక్కువగా పెంచడానికి స్త్రీలు, పురుషులు అయితే నీట్గా కత్తిరించి చక్కగా ఉంచుకోవడానికి చూస్తూ ఉంటారు. సో ఈ జుట్టులో ఏం ప్రాముఖ్యత ఉందో వాక్యం ద్వారా మనం చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. తలకి ఉన్న ప్రాముఖ్యత, ఈ జుట్టుకు ఉన్న ప్రాముఖ్యత. ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. హల్లెలూయా. సో చాలా మంది ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారేమో. మీరు ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. హల్లెలూయా. సో ఎలాగా మనం లెక్కెట్టుకోగలమండి తల వెంట్రుకలు? మీకు ఎన్ని తల వెంట్రుకలు? 2 వచ్చారు కదా, ఎన్ని వెంట్రుకలు చెప్పగలరా? చెప్పలేము. కానీ ఇవన్నీ అంట లెక్కింపబడి ఉన్నాయంట దేవునికి. అంటే నీవు చేస్తున్న పాపము కానీ, నీవు చేస్తున్న దోషము కానీ, నీవు చేస్తున్న మంచి క్రియ కానీ అవి కూడా లెక్కింపబడి ఉంటాయి. అగరా లెక్కింపబడి ఉంటాయంటే తల వెంట్రుకలే లెక్కించగలిగిన దేవుడు ప్రతి ఒక్క నీ పాపమును, శాపమును, నువ్వు చేస్తున్న చెడు క్రియను, మంచి క్రియను లెక్కించలేడా?
కనుక మనం అందరం ఏ పని చేసినా ప్రతిదీ లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాపం అనే ఊబిలో పడిపోయి ఏదో ఒక పాపంని విడిచిపెట్టలేక ఆ పాపంలోనే కుమిలిపోయి పాపం చేస్తున్నామేమో. మన పాపంని కూడా లెక్కించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. జుట్టుని లెక్కించిన దేవుడు, తల వెంట్రుకలన్నిటినీ లెక్కించగలిగిన దేవుడు. అన్ని ఏమని ఉంటాయంట? లెక్కింపబడి ఉన్నాయి. హల్లెలూయా. సో నీ పాపములు కూడా లెక్కింపబడి, నీవు చేసిన మంచి కార్యములు కూడా లెక్కింపబడి ఉన్నాయి. ముందుకు వెళ్దాం. హెయిర్ యాజ్ గాడ్స్ గ్లోరీ అంటే దేవునికి మహిమకరంగా ఉన్న జుట్టు అంట. ఏంటో చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం పౌలు గారు రాస్తున్నారు. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయ్యబడి అంటే ఏంటండి? స్త్రీకంట బయట చెంగుగా తలంట. ఒకవేళ మీరు బయట ఎప్పుడైనా చేసుకున్నాం, బయట చర్చికి వచ్చినప్పుడు మాత్రం తల మీద ముసుగు ఉండాలి. బయట మీ తల ఎక్కువ పెంచుకోవడం వల్ల తప్పేం లేదు స్త్రీలైన వారు. అవంట బయట చెంగుగా అంటే మీ బాడీని కవర్ చేసే విధంగా ఉండడానికి అవి నిర్మింపబడ్డాయి. అవి బయట చెంగుగా స్త్రీకి అది నిర్మింపబడ్డాయి. చదవండి. మీరు తల వెంట్రుకలు పెంచుకుంటా మీకు ఘనం. హల్లెలూయా. చాలా మంది ఇక్కడ కట్ చేసేస్తారు. ఏంటంటే బేబీ కటింగ్ అనేసి ఏజ్ ఏమైంది అయిపోతుంది కానీ ఇక్కడ కట్ చేసేస్తారు. అలా కట్ చేసుకోవడం దేవుని చిత్తం కాదు. జుట్టు ఎక్కువగా పెంచుకోవడం మీకు ఘనం. జుట్టు మన బాడీని కవర్ చేస్తుంది స్త్రీలైన వారికి. సో ఓకే, ముందుకు చదవండి, ఇంకా చదవండి. ఎవడైనాను సరిపోతుంది. దట్స్ ఆల్. అదేవిధంగా మూడవదిగా చూసుకుంటే ఒక స్టోరీ రియల్ గా జరిగింది, అందరికీ తెలుసు. సంసోను జీవితంలో నుంచి మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. ఇప్పుడు చదివితే సమయం సరిపోదు. 4 అధ్యాయాలు 13, 14, 15, 16 మీరందరూ ఇంటికి మళ్ళీ చదువుకోవచ్చు. ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం ఎవరైనా చదివి సహకరించవలసిందిగా. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. సో చిన్నప్పటి నుంచి అంట తల కట్ చేయలేని ఒక వ్యక్తి ఉన్నారంట. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సంసోను. ఆ సంసోను కంట కండల్లో బలం లేదంట. ఏంటండి? కండల్లో బలం లేదు కానీ బలం అంతా తలలో ఉంది. జనరల్గా చాలా మంది జుట్టు పెంచినప్పుడు లేదా మరి యొక్క యేసు ప్రభు ఇంతవరకు జుట్టు పెంచాడు కదా మనం కూడా పెంచవచ్చు అని చాలా మంది అనుకుంటారు. సో మగవారి కంట ఇక్కడ వరకే, ఆడవాళ్ళకి ఎంతైనా పెంచుకోవచ్చు కానీ మగవాళ్ళకి ఇక్కడ వరకు మనం పెంచుకోవచ్చు వాక్యపరంగా. సో గడ్డం కూడా దాన్ని కూడా వేరే ఒక వాక్యమే చెప్పవచ్చు, గడ్డం కూడా పెంచుకోవచ్చు. హల్లెలూయా. సో అదే విధంగా ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనకి క్లియర్ అయిపోతుంది, మన డౌట్స్ అన్ని క్లియర్ అవుతుంది, మన జీవితంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. సంసోన్ చాలా బలమైన వ్యక్తి. ఆయన పడగొట్టడం ఒకరి వల్ల సాధ్యం కాదు, ఇద్దరి వల్ల సాధ్యం కాదు, ముగ్గురు వల్ల సాధ్యం కాదు, 10 మంది ఒక్కసారి వచ్చినప్పటికీ సాధ్యం కాదు. సినిమాల్లో చూపిస్తారు కదా, ఏంటండి ఇలా అంటే ఇలా ఎగిరిపోతుంటారు కదా, అది రియల్ లైఫ్లో ఒకవేళ జరిగితే సంసోనుకి నిజంగా అంత బలం కలిగిన వాడు. హల్లెలూయా. ఎంత బలం కలిగిన వ్యక్తి ఒక విషయంలోని పడిపోయినట్టు చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు, ఆ స్త్రీ పేరు దెలీలా. సో ఈ దెలీలా అనే ఒక స్త్రీ తన బలము పాడు చేయని, ఆ బలం యొక్క సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని తన ద్వారా తనని చంపడానికి, ఆ యొక్క రాజ్యానికి అప్పగించడానికి ఏం చేయాలి అని అందరు పన్నాగం పండి ఈ యొక్క దెలీలాని అందరు పంపించినప్పుడు, ఈ దెలీలా అంటే ఈ యొక్క సంసోనుకి చాలా ఇష్టం. సో అప్పుడు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో దెలీలా వచ్చి అడుగుతారు,
ఎంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటండి? ఎంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు చెప్తున్న మాట జనరల్గా అప్పటి వరకు ఓపెన్ కానీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయే విధంగా జరిగింది. మరి ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని, పుట్టిన తర్వాత చాలా మంది చుట్టుకి ఒక కత్తిరి, 2 కత్తిర్లు, 3 కత్తిర్లు వేయిస్తారు. ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఆ విధంగా మనం ఇక్కడ చేయిస్తుంటాం. తర్వాత వారికి గుండు చేస్తారు. చాలా మంది మేరీ మాత కొండ దగ్గరికి వెళ్ళి జుట్టు అప్పగించేస్తారు. దయచేసి ఆ విధంగా చేయదు. దేవుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలని కోరుతున్నాడు. నీ జుట్టును కోరట్లే, నీ జుట్టు పెంచుకోమనే వాక్యం చదివేస్తుంది. నువ్వు గుండు గీసుకోమని చెప్పట్లే, అది అన్యాచారం. కనుక గమనించండి. ముందు చదువుదాం. చిన్నప్పటి నుంచి అంట, గర్భం నుంచి తీసిన తర్వాత పుట్టినది మొదలుకొని దేవునికి నాచీరు చేయబడిన వాడిగా ఉన్నాడు. నా తల మీదకు మంగళ కత్తి రాలేదు, తలపైకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి, ఆ తల గాని ఆ గడ్డం గాని మొత్తం జుట్టు, బాడీలో ఉంటున్న జుట్టు గాని తీసేస్తే ఆ యొక్క సంవత్సరం ఉంటున్న బలం అంతా పోతుంది అని చెప్పేస్తారు. ఇతర మనుషుల వలె అయిపోతారు. సో ఇంత బలం మామూలు ఒక వ్యక్తికి, ఒక మనిషికి 100 మంది ఉన్నంత బలం కలిగి ఉన్నాడంటే ఆలోచించదగ్గ విషయమే కదా. అంత బలము ఆ జుట్టులో ఉన్నప్పుడు ఆ జుట్టును ఇచ్చేద్దాం, ఆ జుట్టును ఈ యొక్క సీక్రెట్ని చెప్పేద్దాం అని ఆయనకి ఎప్పుడూ లేదు. కానీ ఎప్పుడైతే తెలివిగా వచ్చి అడిగిందో, తెలివిగా వచ్చి ఆ యొక్క విషయాన్ని, చుట్టూ నాకు ఏంటో ఆ విషయం తెలిస్తేనే కానీ నేను ముందుకెళ్ళని పట్టుబడింది. అప్పుడు చెప్పడానికి ముందుకు వేశాడు, చెప్పాడు. ఇది చెప్పడం చాలా అనర్థాలకు గురిచేశాడు. తర్వాత ఆ జుట్టుని మంచి మద్యం తాగించి పడుకుని పెట్టి ఆ జుట్టుని కట్ చేసిన తర్వాత తన యొక్క బలమంతా అవుతుంది. ఏమవుతుందండి? బలమంతా. ఈరోజు కూడా ఈ యొక్క విషయం మనం తెలియజేసుకోవాల్సింది ఏంటి? చుట్టు కోసం అనుకోవచ్చు, కానీ నీకు ఉన్న నీ బలాన్ని, నీకు ఉన్న నీ శక్తిని ఏ ప్రాంతంలో యూజ్ చేయాలో ఆ ప్రాంతం యూజ్ చేయకుండా వేరే వాటిని నువ్వు యూజ్ చేస్తున్నావు. అందుకనే నీ బలాన్ని తెలుసుకోలేకపోతున్నావేమో, నీ బలాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఒక స్టోరీ మీ అందరికి తెలిసిందే, సంసోన్ మరియు దెలీలా. అందుకే నేను ఎక్కువగా చెప్పట్లేదు. మీ అందరూ గమనించాల్సిందంటే మన బలం ఏంటో నీకు తెలుసు. నీ బలాన్ని అందరికీ చెప్పేయకూడదు. ఈరోజు మనం అందరం ఆలోచిస్తున్నాం, అనేకమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు ఏంటి నాకు ఈ విధమైన పరిస్థితి, ఏంటి నా జీవితంలో ఈ విధమైన పరిస్థితి వచ్చింది అని మనం చాలా మంది కుమిలిపోతున్న పరిస్థితులు, ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మన ముందు వస్తున్నాయి. కానీ ఈరోజు ఈ సంవత్సరం తన యొక్క చుట్టూను, యొక్క సీక్రెట్ని, తన బలాన్ని అప్పగించేశాడు. ఆ ఒక్క కొద్ది క్షణం కోసం చెప్పేశాడు. ఆ యొక్క అల్పకాలపు స్వల్ప భోగములు, పాప భోగము కొరకు తన యొక్క బలాన్ని అర్పించినట్టు చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఆ యొక్క బలాన్ని కాపాడుకో వచ్చినది ఆ సమయంలో వదిలినట్టు చూస్తున్నాం. కనుక ఈ చుట్టులో ఉంటున్న బలం, నీలో ఉంటున్న బలం, తెలివి అనే బలం. చాలా మంది ఏమైనా చేస్తే చెయ్యకముందే చెప్పేస్తుంటారు, సీక్రెట్గా ఉండదు. చాలా మంది మీ బలాన్ని ముందు చెప్పినట్లు అనేకమైన కళ్ళు వాటి మీద పడతాయి. ఏదైనా ఇల్లు కట్టేస్తాను, లేదంటే నేను ఈ విధమైన పని చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని బయటకు చెప్పుకోవడం వల్ల మనకేమవుతుందండి? దృష్టి యొక్క కన్ను పడి మొత్తానికి అవ్వకుండా అయిపోతుంది. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలిసిన వారుగా ఉండాలి. కనుక మన
మన యొక్క బలాన్ని అప్పగించవద్దు. ఒకవేళ నీ బలాన్ని పాపం కొరకు అప్పగిస్తున్నావేమో, నీ యొక్క జ్ఞానాన్ని పాపంలోని అప్పగిస్తున్నావేమో, నీ ధనాన్ని పనికి మాలిన వాటి కొరకు అప్పగిస్తున్నావేమో. ఈరోజు గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీ ధనాన్ని ఏ మార్గంలో నడిపించాలి, ఏ ఒక్క పరిస్థితి గుండా నీ వెళ్ళడానికి, మంచి ఉన్నతమైన స్థానం భూలోకంలో కూడా వర్ధిల్లాలంటే నీ బలాన్ని సంసోను దెలీలాగా అప్పగించినట్టు అప్పగించినట్టు. ఈరోజు నీ ఒక పాపం చేయడం కోసం, ఏదో ఒక మంచి ఆశ కలిగిన మంచి విషయం, ఏదైనా చెత్త విషయం వాటి నిమిత్తం చేసేస్తున్నావేమో. ధనం వృధాగా మద్యం సేవించడానికి కోసం ఉపయోగిస్తున్నావేమో. నెక్స్ట్ పిల్లలకి ఏమైనా ఆశ దాచారా అంటే అప్పులు దాచామని చెప్తున్నారేమో. ఇవన్నీ నీ బలాన్ని వేరే వాటి కొరకు ఉపయోగిస్తున్నావు కనుక నువ్వు వర్ధలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ధనాన్ని వేరే వాటి కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావు కనుకే నీవు ధనం లేక ఆ ధనంని ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరొకసారి ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మన యొక్క ధనాన్ని, మన బలాన్ని సరైన మార్గంలో వాడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఈరోజు చాలామంది వారి జీవితాలను వేరే విషయంలోకి పెట్టి ఆ యొక్క పాపంని, అంటే ఒక అబద్ధం చెప్తే పెళ్లి చేసేచ్చు అంటారు, కానీ ఆ అబద్ధం చెప్పి 100 అబద్ధం చెప్పాలి. సో ఆ విధమైన పరిస్థితి మనం వెళ్తున్నాము. తర్వాత జీవితం అంతా అబద్ధం అయిపోతుంది. కనుక మనం అందరం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు సంసోను బలం కన్నులలో లేదు కానీ తన యొక్క జుట్టులో ఉంది. ఈరోజు నీ యొక్క బలము నీ తలలోనే ఉంది. నీ జ్ఞానం ఉపయోగించి నీవు ముందడుగు వేసినప్పుడు, నీ జ్ఞానం ఉపయోగించి నీ బలమంతా ఖాళీగా వేసేది. యవనస్తులు మీ యవన కాలం ముందు బలం కలిగి ఉండాలి. మీకు ఏదైనా అప్పగించిన పని, లేదా చేసిన ఉద్యోగమైనా, చదువుతున్న చదువులైనా ఫుల్ పవర్తోని మనం చదవాలి. చదివి జ్ఞానం సంపాదించుకొని దాని ద్వారా మంచి ఉన్నతమైన స్థానంకి వెళ్ళి తర్వాత మనం దాని పంటను కోసుకుంటాం. నేటి దినాల్లో చాలా మంది టీనేజర్స్ లో పడిపోతున్నట్టు మనం చూస్తున్నాం. చాలా మంది చదువుల నుండి దూరం అయిపోతున్నట్టు చూస్తున్నాం. నేటి దినాల్లోని అద్భుతమైన టీచింగ్స్ వచ్చాయి. మాంటెసరీ టీచింగ్స్, స్టెమ్ టీచింగ్స్ నేటి దినాల్లో వచ్చాయి. ఏంటంటే అవి ఎప్పుడు ఒకే విధంగా చదివించే విధానం కాకుండా వారి యొక్క ఆలోచన విధానానికి అర్థమయ్యే విధంగా, చెప్పే విధంగా వాళ్ళు బోధిస్తారు టీచర్స్. సో అంత చక్కని బోధ మనకు దొరుకుతుంది. పిల్లలు, యవనస్తులు వారి చదవలేకపోతున్నారు. ఎందుకంటే సమయాన్ని వృధా చేస్తున్నారు. సమయాన్ని మొబైల్స్ అలా పట్టుకొని చూస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు సమయాన్ని వృధా చేస్తూ ఉండేవాడు. షార్ట్ ఫిల్మ్స్ అని, కవర్ సాంగ్స్ అని చేసుకుంటుండేవాడు. మన అందులో నుంచి ఏమైనా వచ్చిందా ధనం అంటే ధనం లేదు, చదవాల్సిన బీటెక్ని ఆపేశాడు. అప్పుడు నేను వారి తల్లి ఆవేదన నాకు చెప్పి, చదువు మధ్యలో ఆగిపోయి వేరే దగ్గర పని చేసుకుంటున్నాడు, ఇవన్నిటి మీద ఎక్కువ ఆలోచన ఉండిపోయింది అని చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటావా, కవర్ సాంగ్స్ చేసుకుంటావా, ఏదో చేసుకుంటావా, మరి నీ ఇష్టం. ఆ విధంగానే చెప్పాలి కదా, చెప్పి నీ ఇష్టం. కానీ నీ చదువును పూర్తి చేసుకో, నువ్వు ఒక స్థితికి ఎదిగిపో. తర్వాత నువ్వేం చేస్తావో దానికి నువ్వు ఎవరికి మాట పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అలాగే బీటెక్ పూర్తి చేసుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఏంటండి అలా. సో మన చదువును, మన జీవితం మనం కట్టుకొని, మన బలము ఏంటో మనం తెలుసుకుని, ఆ వ్యతిరేకమైన పనికి కాదు, వేస్ట్ పనులకు కాదు, అనవసరమైన వాటికి కాదు మన సమయం. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. నీకున్న సమయం చాలా విలువైనది.
ఈ రోజు దాకా 83 సంవత్సరాలు బర్త్డే చేసుకున్నారు. ముందు చర్చి వారు కొంచెం లేట్ అయింది దానివల్ల. సో ఏంటని చూస్తే 83 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ వయసులో ఏమైనా చేయగలరా? ఏమైనా పనులు చేయగలరా? ఆ వయసుకు వచ్చినప్పటికీ ఏ పరిస్థితిలో ఉంటావు? నీ బలాన్ని ఎందుకు వేరే వాటి కొరకు అప్పగిస్తున్నావు? నీ సమయాన్ని ఎందుకు వేరే వాటి కొరకు అప్పగిస్తున్నావు? అవసరమైన వాటి కొరకు అప్పగించాలి కదా. ప్రాముఖ్యంగా యవనస్తులు, యవన కుటుంబాలు, అదేవిధంగా ఇప్పటికీ ఇంకా సమయం ఉన్నవారు, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ యవనస్తులు అంటారు. సో మీరందరూ ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ జనరేషన్ మనం ఏం ఉంచాం? ఒక పేరు ఉంచామా? నేను మళ్ళీ శ్రీకాకుళం వచ్చిన తర్వాత చాలా మార్పులు నేను చూశాను శ్రీకాకుళంలో. సో శ్రీకాకుళంలోని అనేక ప్రాంతాలకు వెళ్తూ వస్తున్నప్పుడు, నేను మా యొక్క మేనేజర్ వెళ్తూ వస్తున్నప్పుడు అతను ఏమన్నాడంటే, ప్రతి డిపార్ట్మెంట్ నీకు ఎవరొకరు తెలిసి ఉన్నారు, ఎవరొకరు ఇది ఉన్నారు అంటే, నేను అన్నాను నా వాళ్ళు కాదు, వాళ్ళ ఫేస్ నాకు తెలుసు కానీ వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు. మా నాన్నగారు మా అమ్మగారు వారి వల్ల నాకు ఈ పేరు వచ్చింది, తద్వారా నాకు తెలిసింది, వాళ్ళందరూ వచ్చి పలకరించడం జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. సో తల్లిదండ్రులు వారి పిల్లలకి ఒక పేరు, ఆ తల్లిదండ్రుల పేరుని చెప్పుకునే వారు ఉండాలి. పిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రుల పేరు. కొన్నిసార్లు నన్ను కూడా పాస్టర్ గారు మొన్న పరిచయం చేసినప్పుడు బెన్నీ ఇమాన్యుయల్ గారి యొక్క ఫాదర్ అండ్ మదర్ అని పరిచయం చేసిన పరిస్థితికి రావాలి. యవనస్తులైతే, సంఘం అయితే మీ తల్లిదండ్రుల పేరును మీరు కాపాడుతూ మీ ద్వారా మీ తల్లిదండ్రుల్ని వేరొకరికి పరిచయం చేసే విధంగా మనం ఉండాలి. అవన్నీ ఉండాలంటే మన బలాన్ని, మన తలని, మన మెదడుని పనికి మాలిన వాటి కొరకు కాకుండా సరైన మార్గంలో వెళ్ళుటకు మనం ఉపయోగించాలి. చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడుతున్నప్పుడు రాయడానికి కూడా భయపడిపోతారు. ఎందుకు? ఎవరైనా మా విషయాలు ఆలోచించినట్లయితే, మొన్న ఏదో బిజినెస్ జరుగుతుంది కదండి, మరొకరికి ఇంకొకరిని జరుగుతుంది, చాలా పేర్లు ఉన్నాయి వాటికి ఒక్కొక్కటి. ఒక వ్యక్తి లేడీ వచ్చారు, ఆమె అంటే ఏం చదువుకోలేదంట, ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఏంటి కాన్ఫిడెంట్, ఎంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే, ఈ సేఫ్ షాప్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటివి. సో ఎంత కాన్ఫిడెంట్గా వచ్చి మాకు అకౌంట్ ఓపెన్ చేయండి, ఇప్పుడు నాకు ఒక 4 లక్షలు అంతా వేస్తాను, తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 4 కోట్లైనా వేస్తాను అంటే, ఏంటి చూస్తేనే ఎలాగుంది, ఎలాగేస్తుందంటే ముందు వేస్తుంది లేదు చూద్దాం అనేసి అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఆవిడ అకౌంట్ వేసి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఏమమ్మా మీరు ఏం చదువుకుంటే ఎంత చదువుకున్నాను? అవునా, సరే అమ్మా, ఓకే. ఎంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకంట నాలెడ్జ్, జ్ఞానం ఎంత జ్ఞానం మనం కలిగి ఉంటే అంత కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. యవనస్తులు మీరు ఎంత చదివి ఎంత గ్రాస్ప్ చేసుకుంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ఉంటారు. లేదంటే ఇలా బుర్ర ఉంచుకొని ఉండడమే. ఎవరి కింద బుర్ర ఉంచుకొని ఉన్న వాళ్ళందరూ తనని సంస్థను వీళ్ళు అప్పగించిన వాళ్ళే. ఇది జ్ఞానము కలిగి ఉండాలి. అంత ఎక్కువగా చదవాలి, అంత ఎక్కువగా ధ్యానించాలి, అంత ఎక్కువగా వాక్యం చదవాలి. ఒకరోజు వాక్యం చదివితే మరొక రోజు వాక్యం మానేయడం కాదు, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు నీ బుక్స్ను చదువుకోవాలి. ఒక పొజిషన్కి వచ్చాక హ్యాపీగా సంతోషంగా కుటుంబం అంతటితో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక చదువుతున్నప్పుడే మనం చక్కగా చదువుకోవాలి. స్త్రీలైతే అనేకమైన సీరియల్ కొరకు, అదే సినిమాల కొరకు, వాటి కొరకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దానివల్ల ₹1 నీకు లాభం వస్తుందా? జ్ఞానం వస్తుందా? పోనీ జ్ఞానం సంపాదించండి. వాక్యం చదువుటందు, ప్రార్థన చేయటందు మనం ముందుకు అడుగు వేయాలి. అదే పురుషులైతే ఎంతో కష్టపడతారు. నిజంగా పురుషులైతే స్త్రీలు కూడా ఈ మధ్యన వారు కూడా ఉద్యోగాలు చేసి చాలా కష్టపడుతున్నారు. వారు కూడా పనులకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు కుటుంబ పరిస్థితిని బట్టి. సో స్త్రీ పురుషులు మా పనిలో కూడా నమ్మకంగా పనిచేయాలి. హల్లెలూయా. చేసిన ఉద్యోగంలో కూడా నమ్మకంగా పనిచేయాలి.
లంచగొండితనం వద్దు. అదేవిధంగా సమయాన్ని వృధా చేయడం వద్దు. మన ఉద్యోగం చేస్తారు, పనికి వస్తారు, ఫోన్ పట్టుకొని చూస్తే ఇంకేముంటుంది, పని చేసిన పని తక్కువ, ఫోన్ చూసింది ఎక్కువ అయిపోతుంది. ఉద్యోగం నమ్మకంగా చేయాలి, ఇచ్చిన సమయంలో నమ్మకంగా చేయాలి. లేదు నీ బలాన్ని, నీ సమయాన్ని వేరే వాటికి అప్పగిస్తావా? సంసోను వలె లాస్ట్కి ఏమైందంటే, దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కదా. అంత ఇబ్బంది పరిస్థితుల్లో సంసోని రెండు చేతులు రెండు చేతులు సంఖ్యలు కట్టేసి రెండు కళ్ళు తీసేసి మళ్ళీ అక్కడే బలం వచ్చేదని భయపడిపోయి ఉన్నప్పుడు లాస్ట్ ఒక్కడే కోరుకుంటాడు. ఇప్పటికి కూడా మీ అందరికి మిగిలి ఉన్నది అది. సో ఈ రోజు వరకు నువ్వు పాపం చేసావేమో, ఈ రోజు వరకు నీ బలాన్ని వృధాగా నువ్వు ఖర్చు చేసావేమో, ఈ రోజు వరకు పాపం వరకు లేదా మద్యం కొరకు, వేరే యొక్క స్త్రీ కొరకు లేదా పురుషుని కొరకు నీ యొక్క శరీరాన్ని అప్పగిస్తున్నావేమో. దేవుడు ఈరోజు చెప్తానంటే, సంసోను కూడా ఆ విధంగా అప్పగించాడు. కానీ సంసోను చివరికి కళ్ళు తీసేసి రెండు చేతులు కట్టేసి రెండు కాళ్ళు కట్టేసి ఆ యొక్క సంబాలిక ఆ యొక్క మందిరమునందు కట్టేసినప్పుడు ప్రార్థన చేస్తాడు ఒకటే, ప్రభువా నేను పాపం చేశాను, ఇంతవరకు నన్ను చదవండి, నన్ను ప్రభువా అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఇంతవరకు నా చుట్టంతా ఉంచావు, నాకు అంత బలం ఇచ్చావు, కానీ దాని అంతటినీ వృధా చేసేసాను, వృధా ప్రయాస అయిపోయింది, ఒక విషయంలో నేను పడిపోయాను. ప్రభువా దేవా ఇంతవరకు నేను వృధా చేశాను. చదవండి, ఒక్కసారి మట్టుకే నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారు దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు స్తంభం మధ్యలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి. సో ఇక్కడ ఇంత పన్నాగం పడిన ఫిలిష్తీయులు ఉన్నారు కదా, తెలియదని ద్వారా మోసపుచ్చారు. ఆ ఫిలిష్తీయులు అదే మందిరంలో ఆ గుడిలోనే ఉన్నారు. సంసోను కూడా అదే గుడిలో ఉన్నాడు. మొత్తం బలహీనుడైపోయాడు. చుట్టంతా తీసేయడం వల్ల తన చుట్టూలో ఉంటున్న బలాన్ని పోగొట్టుకొని, తన బాడీలో ఉంటున్న బలాన్ని పోగొట్టుకొని చివరికి బలం లేని వాడిగా ఉండి దేవుని వేడుకుంటున్నాడు. ఈ రోజు కూడా నీవు బలం లేని వాడిగా, బలం లేని దానిగా, అనారోగ్యంతో, ధనం లేనిగా, అప్పులతో ఉన్నావేమో. ఈరోజు వేడుకున్నావు. సంసోను ఏ విధంగా వేడుకున్నాడు? తన రెండు చేతులనంట ఇక్కడ ఒక స్తంభం, ఇక్కడ ఒక స్తంభం, రెండింటిని పట్టి రెండింటిని ఇలా తోసినప్పుడంట ప్రార్థన చేసి వేడుకున్నప్పుడు, ఫిలిష్తీయులు మరణించారు, నేను కూడా, అందరూ మరణించుకోవాలి, నా మీద పగబట్టిన వారు మరణించుకోవాలి, అది ఈయన కూడా ఇంకేం లేదు, కళ్ళు లేవు, కళ్ళు తీసేసి బాడీలో పవర్ లేకుండా చేసిన ఈ ఫిలిష్తీయులు ఎలాగైనా మరణించారని సాతాను వంటి ఈ ఫిలిష్తీయులను, నీ జీవితంలో పాపం అనే ఈ ఫిలిష్తీయులను, నీ జీవితంలో పాడు చేసే ఈ ఫిలిష్తీయులు, సాతాను అనే ఈ ఫిలిష్తీయులను ఆ రెండు స్తంభాలను పట్టుకొని బలంగా చివరిగా ప్రార్థన చేసి రెండు తోసినప్పుడు ఆ యొక్క బిల్డింగ్ అంతా పడిపోయి ఫిలిష్తీయులు అందరూ మరణించారు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఇప్పుడు వరకు నువ్వు విడిచిపెట్టినంత, ఇప్పుడు వరకు నువ్వు పాడు చేసుకున్నదంతా దేవుడు మళ్ళీ ఇవ్వగలిగిన సమర్థుడు ఎప్పుడు? నీవు దేవుణ్ణి వేడుకున్నప్పుడు, దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో అడిగినప్పుడు. యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, ఈ రోజుకైనా మనమందరం దేవుణ్ణి వేడుకుందాం, దేవుని కృపను కలిగి ఉందాం. సమయాన్ని వ్యతిరేకమైన పరిస్థితుల కొరకు, అన్యాయమైన పరిస్థితుల కొరకు, అసాంఘిక పరిస్థితులకు వ్యర్థం చేయదు. మన ఉన్న సమయంలోనే ముందడుగు వేసినప్పుడు మనం
వాళ్ళు దేవుని ఆరాధించినప్పుడు కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఎలాగా ఆరాధిస్తామో ఆ విధంగానే నీ జీవితం నీవు కట్టుకున్నకు పూర్ణ బలముతోని, పూర్ణ శక్తితోని కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి నీ చదువు నీవు చదివినప్పుడు దేవుని నిమిత్తమైన స్థానం, శత్రువైన సాతాను గోడలను, శత్రువైన ఫిలిస్తీయులను గోడలను పడగొట్టగలిగిన సమర్థులు. హల్లెలూయా. సో ఈ చుట్టుకున్న ప్రాధాన్యత మనం చూస్తాం. ఆ తలపైన ఎప్పుడు కత్తి పడలేని వ్యక్తి ఒక్కసారి తలపైన తెలియకుండా జుట్టు కట్ చేసినప్పుడు తన జీవితమే పాడైపోయింది. ఏమీ లేని కోల్పోయిన పరిస్థితిగా జీవితం చనిపోతాడు. తను కూడా వాళ్ళతో కలిసి ఈయన కూడా చనిపోతాడు. కనుక మనం ఈరోజు మన బలాన్ని, మన సమయాన్ని వృధా చేయకుండా దేవుని సువార్త మనకు అందించాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పంచండి. మీకు ఏ ఉద్యోగం లేకపోతే, సద్యోగం లేకపోతే సువార్త ప్రకటించే వాళ్ళుగా ఉండండి. ఉద్యోగం చేస్తున్నారు, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా చాలా మంది నాకు నేను పాస్టర్ అవుతాను నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళు పాస్టర్ గారి పిల్లలు తీసుకొస్తుంటారు. మా అబ్బాయి ఇలా పాస్టర్ అవుతాను అంటాడండి, ఉద్యోగం చేయాలంటున్నాడండి అంటే వాళ్ళు నేను చెప్పేది ఒకటే, ఏంటంటే నీకు ఒక ఉద్యోగం కూడా వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూ అక్కడున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి దేవుడు మైండ్పరచాలి. దేవుడు కంప్లీట్గా నిన్ను దేవుడిని ఆరాధించడానికి, దేవుని సువార్తను, దేవుని మందిరాన్ని నడిపించడానికి నీకు ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు నువ్వు వచ్చే. కానీ అంతవరకు నువ్వు ఉద్యోగం చేయను, చేతనని వాడు కాదు, నువ్వు చదువుకున్నావు కదా అని చెప్పి ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్య. చాలా మంది ఏ విధంగా దేవుని ఆరాధించాలని చాలా మంది టెన్షన్ అయిపోతుంటారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, నువ్వు ఏ స్థలంలో అయితే ఉద్యోగం చేస్తున్నావో, ఏ వీధిలో అయితే నీ ఇల్లు ఉందో, ఏ స్థలంలో అయితే నువ్వు నీ పని చేస్తున్నావో ఆ స్థలంలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ, నీ జీవితం నీవు కాపాడుకుంటూ అనేక మందికి మాదిరికరమైన జీవితం కలిగి ఉన్నప్పుడు అది నిజమైన సేవ. హల్లెలూయా. అది నిజమైన సువార్త. సువార్త చాలా మంది నోరు విప్పి ప్రకటించలేరు. ఎందుకు అనగా వాళ్ళ జీవితం సువార్త ప్రకటించే విధంగా లేదు. వీధిలో ఉన్న వాళ్ళు చూస్తారు, ఇప్పుడెప్పుడు తిడుతూనే ఉంటది, గొడవలాడుతూనే ఉంటారు. ఇంట్లో నుంచి ఎప్పుడు సినిమా పాటలు బయటకు వస్తాయి, ఇంట్లో నుంచి ఎప్పుడు అల్లరే వస్తుంది. ఈ వ్యక్తి ఇంట్లోని ఒక వ్యక్తి, బయట ఇంకొక దగ్గర ఉంటారు, నాకు తెలియదు ఏంటి అన్నట్టు కొంతమంది. సో ఇటువంటి పరిస్థితుల్లోకి మన సంఘము కానీ, చారిత్రక సంఘాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ వెళ్ళకూడదని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సో మన బలము సరైన విషయంలో మనం ఉపయోగిద్దాం. మన తలను, ఈ యొక్క తల దేనికంటే గౌరవానికి, మహిమకు సూచనగా ఉంది. హల్లెలూయా. సో స్త్రీలైతే జుట్టును పెంచుకోండి, జుట్టును గుండు గీసి అప్పగించేద్దు. ఓకే, మంచిదే. అదేవిధంగా పురుషులైతే మీ జుట్టును ఇక్కడ వరకే పెంచుకోవచ్చు, మరి ఎక్కువ పెంచుకోవద్దు. అదేవిధంగా మీ బలాన్ని అప్పగించవద్దు. అదేవిధంగా ఈ యొక్క అథారిటీ స్పిరిచువల్ కవరింగ్ గా ఉంటుంది. సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3-10 వచనములు ఎవరైనా చదివి సహకరించవలసి మనం చేస్తున్నాం. మొట్టమొదటిది, దేవుడు మన చుట్టూ కొరకు కేర్ చూపించేవాడుగా ఉన్నాడు. ఈ చుట్టూ దేవుని మహిమకరముగా ఉంటుంది. మూడవది, ఈ జుట్టు ద్వారా మన బాడీలో లేదు, మన తలలోనే సమస్త బలం ఉందని మనం తెలియజేస్తుంది, కాన్సన్ట్రేషన్. తర్వాత ఇది అథారిటీ, నంబర్ 4 అథారిటీ. సో దీన్ని చదివి వినిపించవలసిన మనం చేస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3-10 వచనములు ఒక్కొక్కటిగా చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. దాన్ని గమనించండి పురుషులారా, మీకు శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. శిరస్సు క్రీస్తు అయినప్పుడు మన తలలో చెడు తలంపులు ఉండకూడదు. చెడు తలంపులు లేనప్పుడే శిరస్సుగా దేవుడు మీ జీవితంలోకి వస్తాడు. చదవండి. స్త్రీలారా, మీకు శిరస్సు మీ భర్తే. చాలా మంది స్త్రీలు భర్త కన్నా ముందుకు వెళ్ళిపోవాలని లేదా భర్తని అణచేయాలని చూసే స్త్రీలు కూడా ఉంటారు. కానీ స్త్రీలారా గమనించండి, మీ భర్త మాటే
మొన్న ఒక చిన్న విషయం, భర్త భార్య మధ్య స్మాల్ గొడవ జరిగింది. పేరు చెప్పను కానీ పేరు కట్టడం కోసం వారిద్దరికి ఒక స్మాల్ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. భర్త ఏం చెప్తే అదే అదే వినండి. భర్త ఏం చెప్తే ఆ పేరు పెట్టు. నీ ఏదైనా నీ హస్బెండ్ ఏం చెప్తే అది చేయి. స్త్రీలారా, మీ భర్త ఏం చెప్తే అది చేయండి, మీ కుటుంబం సంతోషంగా ఉంటారు. ఒకవేళ మీ భర్త ఏమైనా తప్పు చేస్తే మీరు చెప్పవచ్చు, కానీ చెప్పే పద్ధతిలో చెప్పవచ్చు. కనుక స్త్రీలారా, మీకు శిరస్సు ఎవరండి? పురుషునికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. నెక్స్ట్, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని మీరు తెలుసుకోవాలి కోరుచున్నాను. గమనించండి స్త్రీలారా, మీ హస్బెండ్ మీకు శిరస్సుగా ఉండాలి. అంటే మీ నాలెడ్జ్, మీ మైండ్, మీ యొక్క తలంపులు మీ భర్త ఆలోచనతో మమైక్యం అవ్వాలి. భర్తలైతే, పురుషులైతే యేసు ప్రభు ఆలోచనతో మమైక్యం అవ్వాలి. నాకు గమనించండి సంగమా, స్త్రీ యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు మరి పరిశుద్ధ త్రియేకుడుగా ఉంటారు కనుక ఆయనకి శిరస్సుగా తండ్రి అయిన దేవుడు ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో ఈ యొక్క తర్వాత మన జుట్టు ఉంది కదా, జుట్టుతో మన బాడీని కప్పుకోవడం లేదా తల మీద ముసుగు వేసుకోవడం ఒక ఇబ్బందికరమైన లోబడిన పరిస్థితి అని అనుకుంటారు చాలా మంది. కానీ నిజమే, నువ్వు తల మీద ముసుగు వేసుకోవడం వల్ల దేవుని దగ్గర లోబడినట్టు. ఓకే, అదే నీ జుట్టు పెంచుకోవడం వల్ల కూడా దేవుని దగ్గర లోబడినట్టు. అదే నీ జుట్టు అధికారాన్ని మరి లోబడ్డానికి సూచనగా ఉన్నది. దేవుడికి క్రీస్తుకు శిరస్సు దేవుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషులని మనము గమనించాలి. చివరిగా హెయిర్ అండ్ ఇన్నర్ బ్యూటీ. సో మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనములు చదివి సహకరించండి. జడలు అలుగుండయు, మైక్ అందించండి, నాకు వినబడట్లేదు. జడలు అల్లుకుంటయు ఏంటన్నది? బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకుంటయు, వెలుపలి అలంకారం మీకు అలంకారంగా ఉండగా సాధువైన. చూడండి, చాలా మంది బంగారు నగలు వేసుకోవచ్చా, జుట్లు అల్లుకోవచ్చా అని అనుకోవచ్చు. వాటికన్నా ప్రాముఖ్యమైనది చదువుతున్నారు. సాధువైనట్టు, మృదువైనట్టు అంటే సాఫ్ట్. సాధు అంటే అన్ని వదులుకొని ఉన్నట్ట, మృదువైనట్టు గుణము. మీరు బంగారం ఎంత తీసుకున్నా మిమ్మల్ని చూసేది దేవుడు చూడండి. నీ గుణం ఏ విధంగా ఉందో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. సో అలంకారం కాకుండా, పై వస్త్రముల మీద కాకుండా, లోపల ఉంటున్న మన గుణమును సరిదిద్దుకోవాలి. ఇంకా చదవండి. మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి విలువగలది. అది దేవుని దృష్టికి మిగులగలదు. హల్లెలూయా. మన గుణము అది నిజమైన అలంకారం. సో మన ట్రూ బ్యూటీ ఏంటంటే వినయం, పవిత్రత, నెమ్మదైన మన హృదయం, శాంతంగా ఉండాలి. సో చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇందాక కూడా ఒక వచనం మనం మొదటి తిమోతి 2వ అధ్యాయం 9-10 కూడా మనకి ఇదే ఒక వచనంలోనే కలుస్తుంది. దాంట్లో చివరిగా నేను రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాత్సల్యమును బట్టి. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, మీరందరూ ఏంటంట చదవడమా? పరిశుద్ధతను బట్టి దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలం. చాలా మంది మనకు అనుకూలంగా నడుచుకుంటాం. సో మనకు అనుకూలంగా ఉంటే హ్యాపీ ఫీల్ అయిపోతాం. దేవునికి అనుకూలంగా కాదా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు నువ్వు చేస్తున్న పని
నువ్వు చేసుకున్న వివాహం అవనండి, నువ్వు చేస్తున్న ఉద్యోగం అవనండి, నువ్వు చదువుతున్న చదువు, ఏ చదువు చదవాలి, లేదా బిడ్డలు కన్నప్పుడు కానీ, అదేవిధంగా తర్వాత బిడ్డలు ఏ విధంగా స్కూల్లో జాయిన్ చేయించాలని కానీ, లేదా ఏదో ఒకటి నీ అనుకూలంగా చేసుకుంటున్నావా, లేదా దేవునికి అనుకూలంగా చేస్తున్నావా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చదవండి. సజీవ యాగముగా అంటే సజీవంగా ఉన్నప్పుడు నిన్ను దహనం చేసేస్తే సిద్ధమవుతావా? చనిపోవడానికి సిద్ధమవుతావా? ఆ విధంగా నీ శరీరాన్ని అంట దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. సజీవ యాగంగా నీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగముగా నా శరీరము సమర్పించి, సజీవ యాగముగా నా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సజితివి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను సజితివి, స్తోత్ర చెల్లితుము, స్తుతి స్తోత్ర చెల్లితుము, యేసునాథుని పేరును తలచి, యేసునాథుని పేరును తలచి, స్తోత్ర చెల్లితుము, స్తుతి స్తోత్ర చెల్లితుము. హల్లెలూయా. సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించాలి. ఈరోజు ఆ విధమైన పరిస్థితి ఇంకా రాలేదని దేవుడి వాక్యం మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. మన రాష్ట్రంలోనికి కూడా క్రైస్తవ వ్యతిరేకత వచ్చేసింది. గొప్ప గొప్ప వారే క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారు. మత మార్పిడి అని మనం ఎన్నుకున్న వారు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లోకి మనం ఈరోజు వచ్చాము. దానికి ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం అందరం సిద్ధపడేవారుగా, సిద్ధపడే కనీకుల వలె మనమందరం ముందడుగు వేయాలి. హృదయాన్ని విధేయతగా సమర్పణగా కలిగి ఉండాలి. మన శరీరమును బలిగా అర్పించాలి. సంసోను ఇచ్చిన బలం నీకు కూడా దేవుడు ఇచ్చాడు. సంసోనుకి ఇచ్చిన జ్ఞానం నీకు కూడా ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నీకు కూడా ఇచ్చాడు. నీవు అది సరైన మార్గంలో పెట్టకపోవడం వల్లే నా జీవితాలు ఉన్నాయి. ఈరోజు మనం సరైన మార్గంలో పెట్టినప్పుడు రాకడ అనే రైలు బండి వస్తుందంట. అది ఎక్కడానికి ఎంతమంది సిద్ధంగా సజీవ యాగంగా మన శరీరం సమర్పించడానికి ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏం శుద్ధిద్దామా? ఒక్కసారి మనం పాడుతూ వాక్యాన్ని ముగిద్దాం. సజీవ యాగముగా నా శరీరము సమర్పించి, సజీవ యాగముగా నా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సజితివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సజితివి. స్తోత్రం చెల్లిద్దాం.
అనుకూలముగా లేవు. నీ నా జీవితంలో కట్టుకోవడానికి ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన కొరకు మనము సమయాన్ని వ్యర్థం చేయక ఆయన కొరకు సమయాన్ని అర్పించువారముగా మన జీవితంలో మన కుటుంబంలో కట్టుకుంటూ అనేకమైన నూతన సంపాదించని సువార్తి కొరకు వాడుకుంటున్న దేవుడు నన్ను ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా. అంటే ఈరోజు మనం అందరం ఈ యొక్క జుట్టును ద్వారా నేర్చుకుంటున్న ఈ యొక్క విషయాలు మరొకసారి చివరిగా నేను ఈ మాటలన్నీ చెప్పి ముగిస్తాను. God cares about hair. Hair as God's glory. Hair and consecration. Samson's life. Hair and authority. Spiritual covering. Hair and inner beauty. మన యొక్క కమిట్మెంట్ ఏంటి? సో ఇవన్నీ విషయాలు మనం చూసాం. మన యొక్క బాహ్య స్వరూపం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యమని, అదేవిధంగా దేవుని యొక్క అథారిటీ అంటే ఆయన యొక్క అధికారానికి మనం లోపడడం మన చుట్టూ ద్వారా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మన చుట్టూ ద్వారా సంసోను యొక్క జీవితంలో జరిగిన విషయం, ఏ విధంగా తను పడిపోయాడు, ఆ విధంగా మనం పడిపోకుండా ఉండాలని నేర్చుకున్నాం. అప్పుడు మన చుట్టూ ద్వారా దేవుని ఏ విధంగా మహిమపరచవచ్చు, మన ముసుగు వేసుకోవడం ద్వారా దేవుని ఏ విధంగా మహిమపరచవచ్చు మనం తెలుసుకున్నాం. దేవుడు నీ యొక్క స్పిరిచువల్ కవరింగ్, నీ యొక్క ఆత్మీయ ముసుగు, అది దేవునికి ఆత్మీయమైన ముసుగులో బతకడం కాదండి, నిజమైన ఆత్మీయం కలిగిన ముసుగు కలిగి మనం దేవుని యొక్క రాజ్యవ్యాప్తి వస్తుంది. 40 దినాల ప్రార్థనలు ఈ బుధవారం కాదు, వచ్చే బుధవారంలో ప్రారంభమవుతున్నాయి. వాటికి కూడా పేరేంటంటే రాకడ కూర్చిన మనోహరమైన ఉపవాస పండుగలు. రాకడ అంశం మీద 40 దినాలు మనము మాట్లాడబోతున్నాం. సో ఈ రోజు కూడా దేవుడు ఆయన రాకడ నిమిత్తం మనమందరం బలపడలాగా, మనమందరం మన జీవితంలో కట్టుకునేలాగా ఈ చుట్టూ నుండి మనం నేర్చుకున్న విషయాలు, సంస్థల జీవితం నుండి నేర్చుకున్న విషయాలు, వాక్యం నుండి మనం నేర్చుకున్న విషయాలు మన జీవితంలో ఆయన కార్యసిద్ధి కలిగించి నడిపించునుగాక. ఆమేన్. సమయం దైవ సేవకులు ప్రార్థిస్తున్నాం. ఉంచండి, అందరూ తనలో ఉంచండి, కన్ను మూసుకుందాం. మన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. బాహ్యాలంకరణ కాదు, అంతరంగ స్వభావం. దేవునికి సన్నిధిలో ఆధీనం చేయబడిన సంవత్సరం ఏ విధంగా తనకి జీవితంలో విఫలమైనప్పటికీ దేవునికి సహాయం వల్ల ప్రార్థన జరుగుతుంది. కనుక దేవునికి సన్నిధిలో దేవునికి అధికారానికి మనం ఒప్పుకుందాం, దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. ఈ సమయం ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అనుకూలంగా, మనకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా సజీవయాగంగా మన దేహాన్ని సమర్పించాలి. నేను వాక్యం అనే జీవితంలో ప్రభావితం చేయబడాలి. వ్యవసాయాన్ని ఇంకా బలంగా వాడుకున్నలాగా కూడిన వారిలో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మనం అందుతున్నాం. స్వరూప్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ ఏకీభవించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాం. మహోన్నతులు మహాగణుడు దేవానికి స్తుతులు స్తోత్రం. నాయన ప్రభు తండ్రి, ఈరోజు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు వందనాలు. నాయన ప్రభు తండ్రి, వారం నుంచి వారం నాయన ప్రభు నీ వాక్యంతో, నీ జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరుస్తూ నాయన ప్రభు తండ్రి, నీలో నీ పోలికలో నాయన మమ్మల్ని రూపుదిద్దేటట్టు నాయన మీరు మాకు ఇస్తున్న ఈ సమయం కొరకు, మీరు మాకు ఇస్తున్న వర్తమానం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా, మీకు వందనాలు. అవును నాయన ప్రభు తండ్రి, మాకు మా తల వెంట్రుకలు నాయన ప్రభు తండ్రి మాకు కిరీటంగా ఉంచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. అవును నాయన, అది బలానికి గుర్తుగాను నాయన ప్రభు తండ్రి, అది
మీరు ఇచ్చిన ఘనతకు గుర్తుగా నాయన ప్రభు తండ్రి మేము కలిగి ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన ప్రభు తండ్రి అవును ఆయన మా ప్రవర్తన అంతటినీ నీ చేతికి అప్పచెప్పాలి. ఆయన సంశయం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆయన ఎటువంటి గుణాలు బాహ్య అలంకారం ఉండకూడదు, అంతరంగ అలంకారం ఉండాలని చెప్తున్న ఆయన ప్రభు తండ్రి మీరు మీ వాసం ద్వారా ఆయన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆయన మీరు మాలో ఎటువంటి ఉండకుండా ఉండాలని ఆయన ప్రభు మీరు కోరుకుంటున్నారు. అటువంటి నాయన ప్రభు తండ్రి ఓవర్ రైడ్ అయిన నాయన మా హ్యాబిట్స్ ని నాయన మా నుంచి మేము రిమూవ్ చేసుకోవడానికి కృప చూపించడానికి సహాయం దయచేయండి. హ్యూమిలియేటివ్ గా నాయన మంచి బిహేవియర్ మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. నీకు ఇష్టలుగా నాయన ప్రభు తండ్రి ఈ లోకంలో జీవించినప్పుడు నాయన ప్రభు నీకు సజీవమైన సాక్షులుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ క్రమపరుస్తున్నాం, మీరు ఆకలి మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాం నాయన ప్రభు. మరి ఒక మాట నాయన వాక్యం నీ దాసుని మీ చేతికి అప్పచెప్తున్నాం. రెండారులుగా అభివృద్ధి నాయన ప్రభు మంచి జ్ఞానాన్ని మీరు ఇచ్చారు నాయన ప్రభు. అతి భిన్న వయస్సులోనే నాయన ప్రభు తండ్రి చక్కని నాయన ప్రభు వాక్యాన్ని విశ్లేషించగలిగే జ్ఞానాన్ని మీరు ఇచ్చారు. మీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచగలిగేటట్టు నాయన మీ దాసునికి మీరు ఇచ్చిన అభిషేకం వరకు మీకు వందనాలు మరొకమారు తెలియజేసుకుంటూ తన జీవితంలో వైవాహిక జీవితంలో మీరు తోడుండండి. నూతనంగా తండ్రి కాబోతుండగా నాయన ప్రభు దంపతులకు మీరే నాయన ప్రభు చక్కని ఆశీర్వాదాలని ఆశీస్సుల్ని దయచేయండి, ప్రొటెక్షన్ దయచేయండి, మీ కృప చూపించండి, సహాయం దయచేయండి. ఇంకా నాయన ప్రభు దాన్ని ఇంకా కారణాలు గుర్తుపోవచ్చుంటే ఇంకా ముందుకు వెళ్తుండగా నాయన ప్రభు నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. ఈ చిన్న ప్రార్థన మీ పాసం చేయడానికి సహాయం దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. సో మొదటి ఊరిలాగా ప్రత్యేకమైన పాట పాడండి. ఓకే, సంతోషం. సో ప్రకటన జరుగుతుండగా కానుకలు స్వీకరించండి, అర్పించేవారు త్వరపడండి. ఎవరికైనా ఒకవేళ మీరు కానుకలు క్యాష్ రూపంలో లేకపోతే ఏదైనా క్యూఆర్ కావాలంటే క్యూఆర్లో కూడా మీరు చేయొచ్చు. రెండు చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు.
దేవుడు చెప్పిన వాక్యం నిమిత్తం వారికి ఇచ్చిన కానుకల నిమిత్తం తగిన పాటలు కోరి వారి నిమిత్తం ఆరాధన నడిపించిన యవనస్తుల నిమిత్తం సంఘం అందరి నిమిత్తం చివరికి దైవ సేవకులు ప్రార్థన ఆశీర్వాదాలతో మన యొక్క కూడికను అందించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకోండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమో పరమభూతండి మీ పరిశుద్ధను ఆనందిస్తారు. మీరు ప్రేమించి దినం బట్టి స్థుతిస్తున్నాం. రెండవ నెలలో రెండవ వారంలో ప్రవేశించి పాటల ద్వారా ప్రశ్నించి మీ ఆత్మతో సత్యం తారాచి మీ లేకుండా ఉన్న సత్యం మరొకసారి మీ సేవకుల ద్వారా విని అనుభవించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్థుతిస్తున్నాం. విన్న వాక్యం మా జీవితాలను ప్రయోజనపరంగా ప్రభావితం చేయబడి వచ్చిన తండ్రి స్తోత్రం. మీ సేవకుని ఇంకా బలంగా అభిషేకించి వాక్యం సంధిస్తాం. విన్న వాక్యం లేక ఆత్మలపై ముద్ర వేయబడి వచ్చిన తండ్రి స్తోత్రం. ఈ నామాన్ని బట్టి మేము మిమ్మల్ని ప్రేమించి దీవించి వారికి అనిపించిన దాంట్లో నుండి అర్పించిన అర్పణలు దర్శనం అన్నీ మేము చదివబడుతున్నాం. వీటిని ఆశ్రయించండి. క్షేమాభివృద్ధి సేవ క్షేమకరంగా సేవకులకు క్షేమం కలుగు మీరు ఆయత్తపరచండి. మందిరానికి కూడా స్థలాన్ని ప్రభా సమకూర్చించండి. ఇస్తారు సమకూర్చి ఈలేగా ఎబునేజర్గా ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నడిపించండి. నిబద్ధ శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రతి అక్షర అవసరాలు మీ మహిమలో నదులు యేసుక్రీస్తు శక్తిగా తెచ్చబడగా మరోవారి గృహాలు నిలబొచ్చుగా మీకు పాక్షాలలో అంటే వచ్చిన వాగ్దానం వారితో ఉండి నడిపించింది. వారిలో జరిగే ప్రతి కోరికలో కూడా మీ సన్నిధి సహాయం అందించింది. యేసు నామం పెట్టి వచ్చిన తండ్రి దేవుని ప్రేమ రక్షకులు యేసుక్రీస్తుకి మహాకృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మీరు నమ్మకంలో ప్రభువును ప్రేమించి సకల బాధలను సదాకాలం తొలగిగాక. యేసు రక్తమేయించి ప్రవేశ రక్తమేయించి ప్రవేశనామ సంపూర్ణించి వారికి